రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో జమవుతోందని ప్రభుత్వం చెప్తోంటే ఈ నిధులను మంత్రి గారి కంపెనీల్లోకి మళ్లించుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు బంధు నిధుల విడుదలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పటికి ఆల్రెడీ 1 ఎకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయింది. 1 ఎకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయింది. ఇవే కదా వేసింది. ఇప్పుడు 2 ఎకర్ 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద 6-7 ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు. కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే. మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి, నేను మొన్న కూడా గుర్తు చేసి నీళ్ళ గుర్తు చేస్తూ ఉన్నా. రైతు బంధు పైసలు ఈ 1000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి పోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. మరి అది నిజమా కాదా? ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకు పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా? లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.